నమస్కారం, మహల్య టీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. చేనేతలకు ఏటా 25,000 రూపాయలు ఇచ్చేలా నేతన్న భరోసా పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. మంగళగిరిలో నిర్వహించిన 11వ జాతీయ చేనేత దినోత్సవం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. చేనేతలకు ఇప్పుడున్న సబ్సిడీలను కొనసాగిస్తూనే నేతన్న భరోసాను అమలు చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. చేనేతల జీవన ప్రమాణాలు మెరుగుపరచడంతో పాటు వారి యంత్రాలన్నీ ఆధునీకరిస్తామని వెల్లడించారు. ఈ నెల నుంచి మగ్గాలకు 200 యూనిట్లకు, మరమగ్గాలకు 500 యూనిట్లు విద్యుత్ ని ఉచితంగా ఇస్తామని అన్నారు. సంస్కృతికి, సాంప్రదాయానికి శతాబ్దాల క్రితమే ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతి తెచ్చింది మన చేనేత. అటు నైపుణ్యం, ఇటు సృజనాత్మక శక్తి కలబోత చేనేత. అందులో మన తెలుగు నేల చేనేత వైభవానికి పుట్టినిల్లు. తెలుగుదేశానికి నేతన్నకు అవినాభావ సంబంధం ఉంది. మొట్టమొదటిగా ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన మొదటి సంవత్సరం సగం ధరకే చీర దోవతి ప్రవేశపెట్టి నేతన్నకి ఉపాధి కల్పించిన పార్టీ, ఉపాధి కల్పించిన నాయకుడు నందమూరి తారక రామారావు గారని చెప్పి మీకు తెలియజేస్తున్నా. చేనేత కార్మికులకి మొట్టమొదటిసారిగా 50 సంవత్సరాలకే పింఛన్ ఇవ్వాలని నిర్ణయించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. గడచిన 5 సంవత్సరాలు చేనేత పరిశ్రమ పూర్తిగా కుదేలైంది. తీవ్రమైనటువంటి సంక్షోభంలో కూరుకుపోయే పరిస్థితి వచ్చింది. ఆప్కో ద్వారా కొనుగోళ్లు ఆపేశారు. నూలు రంగుపై సబ్సిడీ మానేశారు. వీవర్శాల ఒక వినూత్నమైన కార్యక్రమానికి మీ శాసనసభ్యుడు శ్రీకారం చుట్టాడు. మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఈ మోడల్ గాని సక్సెస్ అయితే రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో దీన్ని రిప్లికేట్ చేసే అవకాశం వస్తుంది. అది చేస్తామని కూడా హామీ ఇస్తున్నాను. ఈ రోజు ఈ శుభ సందర్భంగా మీ మీద ఉండే అభిమానంతో చెప్తున్నాను. చాలా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. ఎన్ని ఇబ్బందులు ఉన్నా నాకు మొట్టమొదట గుర్తొచ్చేది చేనేత కార్మికులకు ఏ పని చేసినా మొదట మీకే చేస్తామని కూడా హామీ ఇస్తున్నాను. మీరు ఏదైతే హ్యాండ్లూమ్ ఉన్నాయో ప్రతి ఒక్క వ్యక్తికి ఈ నెల నుంచి 200 యూనిట్లు కరెంటు ఉచితంగా ఇస్తామని హామీ ఇస్తున్నా. మరమగ్గాలకి 500 యూనిట్లు ఉచితంగా కరెంటు ఇస్తాం. దీనివల్ల 93,000 కుటుంబాలకు లాభం వస్తుంది. పవర్ లూమ్స్ అయితే 50,000 కుటుంబాలకు లాభం వస్తుంది. 190 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. అయినా పర్వాలేదు, ఎంత ఇచ్చినా అది తక్కువే ఈ చేనేత కార్మికులకని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. 5% జీఎస్టీని రీఎంబర్స్ చేస్తామని హామీ ఇచ్చాను. దానికి కట్టుబడి ఉన్నాం. దీనికి 15 కోట్లు అవుతుంది. అది కూడా ఇస్తాం. థ్రిఫ్ట్ ఫండ్ ఉంది, ఇది కూడా పెండింగ్ పెట్టారు. ఈ రోజే 5,386 మందికి 5 కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తున్నామని కూడా మీ అందరికి హామీ ఇస్తున్నా. 50 సంవత్సరాలకి పింఛన్ ఇస్తున్నాం. 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయలు చేశాను. ఆ విధంగా ఈరోజు 92,724 మందికి పింఛన్లు వస్తున్నాయి. 546 కోట్ల రూపాయలు చేనేతల ఆదాయాన్ని రెట్టింపు చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని మంత్రి లోకేష్ తెలిపారు. మంగళగిరిలో చేపట్టిన జాతీయ చేనేత దినోత్సవ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. యువగలం పాదయాత్రలో చేనేతల సమస్యల్ని తెలుసుకుని వాటి పరిష్కారానికి హామీలు ఇచ్చానని మంత్రి గుర్తు చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే సొంత నిధులతో చేనేతలు, స్వర్ణకారుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టినట్లు మంత్రి గుర్తు చేసుకున్నారు. మంగళగిరిలోని చేనేత కళాకారులు తన కుటుంబ సభ్యుల్లాంటి వారని లోకేష్ అన్నారు. చేనేత ఉత్పత్తుల మార్కెటింగ్, ప్రమోషన్ కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. రాష్ట్రమంతటా డబుల్ ఇంజన్ సర్కారు నడుస్తూ ఉంటే మంగళగిరిలో ట్రిపుల్ ఇంజన్ సర్కారు నడుస్తుందని లోకేష్ వ్యాఖ్యానించారు. కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్, రాష్ట్రంలోని కూటమి సర్కారుకు మంగళగిరిలో లోకేష్ తోడయ్యారని అన్నారు. అందరూ చేనేతల్ని కార్మికులు అంటారు, కానీ చేనేత సోదరులు పడుతున్న కష్టాలు నేరుగా నేను చూశాను. దారానికి రంగు ఎక్కించేదాని దగ్గర నుంచి మగ్గాల పైన చేరనేసే వరకు అహర్నిశలు శ్రమిస్తారు, కష్టపడతారు, అద్భుతమైన డిజైన్స్ తీసుకొస్తారు. అందుకే నేతలందరినీ నేను చేనేత కళాకారులని ఈ సభాముఖంగా పిలుస్తున్నాను. 2019లో 21 రోజుల ముందల తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మీ ముందరకు వచ్చా. మంగళగిరి నియోజకవర్గంలో 5,300 ఓట్లతో ఓడిపోయా. కానీ మంగళగిరి పట్టణం ఆనాడు నాకు 7,000 ఓట్ల మెజారిటీ ఇచ్చింది. ఆనాడే నిర్ణయించాను, మా చేనేత సోదరులు నా సొంత కుటుంబ సభ్యులని. చంద్రబాబు నాయుడు గారి సహకారంతో 26 సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు
ప్రతిపక్షంలో ఉంటూ మంగళగిరి నియోజకవర్గంలో మేము చేస్తాం జరిగింది. మంగళగిరిలో పద్మశాలి సోదరులకి 2 కుల వృత్తులు ఉంటాయి. ఒకటి చేనేత, రెండోది స్వర్ణకార వృత్తి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేనేత సోదరుల్ని ప్రోత్సహించడానికి 873 రాట్నాలు ఆనాడు ఉచితంగా అందించాం. కరోనా టైంలో చేనేతలకు అండగా నిలబడడానికి వాళ్ళు కావాల్సిన మందులు కానీ ఆక్సిజన్ సిలిండర్లు ఆనాడు అందించాం. షెడ్లో పనిచేస్తున్న చేనేత సమస్యలు నేను నేరుగా తెలుసుకున్నా. మీరు పడుతున్న ఇబ్బందులు, మీ ఆవేదన తెలుసుకున్న తర్వాతనే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 2022లో ఈ వీవర్శాల కూడా మేము ఏర్పాటు చేస్తాం జరిగింది. ఈరోజు డిజైన్లు కానివ్వండి, లేటెస్ట్ మగ్గాలు కానివ్వండి, తాత తెనేరాతో ఒప్పందం కుదుర్చుకుంటాం కానివ్వండి, మార్కెట్ లింకేజ్ కానివ్వండి, ఈ అన్నిటి ద్వారా ఈరోజు చేనేత సోదరులకి ఆదాయం 30% మేము పెంచాం. కానీ నేను ఆనందంగా లేను. నేను ఒక లక్ష్యం పెట్టుకున్నా. ఆ లక్ష్యం 100% ఆదాయం పెంచాలని, రెట్టింపు చేయాలని. సార్, యువగలం పాదయాత్రలో ప్రొద్దటూరు కానివ్వండి, ధర్మవరం, మంగళగిరి, ఉప్పాడలో నేను చేనేత సోదరుల్ని నేరుగా కలుసుకున్నా. వాళ్ళ పడుతున్న ఇబ్బందులు నేరుగా నేను తెలుసుకుంటాం జరిగింది. ఆనాడు ఇట్లనే ఒక మీటింగ్ పెట్టుకుని చేనేత సోదరులు చెప్పా, చేనేత సోదరులు నేను దత్తకు తీసుకుంటున్నానని. కొంతమంది ఎగతాళి చేశారు, కొంతమంది కించపరిచే విధంగా మాట్లాడారు. కానీ నా ఆలోచన ఒక్కటే, చేనేత రంగాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించాలి, వాళ్ళ ఆదాయం రెట్టింపు చేయాలి. ఆ లక్ష్యం పెట్టుకుని నేను దత్తగా తీసుకుంటానని ఆనాడు చెప్పాను. ప్రభుత్వ స్కీమ్స్తో పాటు డిజైన్లు కానివ్వండి, మోడర్న్ కలర్స్, స్కిల్లింగ్, మార్కెట్ లింకేజ్. దేశంలో కొంతకాలంగా ఎగ్జిట్ పోల్స్, ఒపీనియన్ పోల్స్ కి వ్యతిరేకంగా ఎన్నికల ఫలితాలు వెలువడడంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అనుమానం వ్యక్తం చేశారు. హర్యానా, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల ఫలితాలే అందుకు నిదర్శనమని చెప్పారు. మహారాష్ట్రలో 5 నెలల్లో 40 లక్షల మంది ఓటర్లు నమోదు కావడంపై రాహుల్ అనుమానం వ్యక్తం చేశారు. ఇది 5 ఏళ్లలో నమోదైన ఓటర్ల కంటే ఎక్కువని అన్నారు. మహారాష్ట్రలో సాయంత్రం 5 తర్వాత భారీగా పోలింగ్ నమోదైనట్లు ఆయన చెప్పారు. సీసీ ఫుటేజ్ అడిగితే ఎన్నికల సంఘం ఇవ్వలేదని అన్నారు. మహారాష్ట్రలో లోక్సభ, శాసనసభ ఎన్నికల వ్యవధిలో 1 కోటి మంది ఓటర్లు నమోదయ్యారని, ఓటర్ల జాబితా సాఫ్ట్ కాపీ ఇచ్చేందుకు ఈసీ నిరాకరించిందని చెప్పారు. దేశ సంపద అయిన ఓటర్ల జాబితాను ఎందుకు చూపించట్లేదని, దాన్ని విశ్లేషించే హక్కు తమకుందని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. Anti-incumbency is something that hits every single party. But for some reason, the BJP is the only party that basically does not suffer this idea of anti-incumbency. Second thing, exit polls, opinion polls saying one thing, you saw in the Haryana election, you saw in the Madhya Pradesh election, and then suddenly the result going in a completely different direction with massive swings. Third thing, we noticed that there is always a reason. There is always a reason given for this lack of anti-incumbency, for this shift suddenly from these opinion polls. And the reasons are multiple: Ladli Behna, Pulwama, now Sindhur. So we saw this pattern, and then of course the most fundamental thing, that elections are choreographed. There was a time in India electronic voter machine नहीं थी, individual vote था, पूरा देश एक दिन वोट करता था. बट आज के जमाने में यूपी में अलग अलग वोटिंग होती है, बिहार में कभी और हो रही है, महीनों के लिए चलती है. And this was something that we were suspicious. Suddenly the Haryana and Karnataka elections are, dates are changed. General public को suspicion थी, हमें भी suspicion थी. Suspicion became concretized. महाराष्ट्र पे पहले हम स्टेट लेवल पर बता नहीं पा रहे थे कि इस सस्पेशन का कारण क्या है. గుంటూరు నగరంలో ట్రాఫిక్ సమస్యల్ని త్వరితగతిన నిర్మూలించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ పేర్కొన్నారు. నేడు సంజీవయ్య నగర్, సీతానగర్, నెహ్రూ నగర్, రైల్వే గేటు మరియు మొండి గేట్లను ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. సంజీవయ్య నగర్, సీతానగర్, నెహ్రూ నగర్, రైల్వే గేటు మరియు మొండి గేట్ల వద్ద ఆర్ఓబీలను నిర్మాణం చేసి నగర ప్రజలకు ట్రాఫిక్ సమస్యలు లేకుండా చేయబోతున్నట్లు తెలియజేశారు. నెహ్రూ నగర్ గేటు వైపు 60 అడుగుల రోడ్డుని త్వరలో నిర్మాణం చేయబోతున్నట్లు తెలిపారు. వర్షం నీరు గుంటూరు నగరంలోని మరియు చుట్టుప్రక్కల ప్రాంతాల నుంచి వచ్చే మురికి నీరు మొండిగేటు నుంచి బయటకు పోవాల్సి ఉందని అన్నారు. 100 సంవత్సరాల క్రితం మొండిగేటు 2.5 మీటర్లతో నిర్మాణం చేసి ఉందని చెప్పారు. అందువలన మురికి నీరు వెనక్కి తన్ని పాత గుంటూరు ప్రాంతంలోని ఇళ్లలోకి మురికి నీరు వచ్చే అవకాశం ఉందని తెలియజేశారు. త్వరలో మొండిగేటుని 11 మీటర్ల వరకు పొడిగించే కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. గుంటూరు నగరంలో అన్ని కార్యక్రమాలను ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ ముందుకు వెళ్తున్నామని చెప్పారు. రాబోయే కాలంలో గుంటూరు నగరాన్ని ఒక మోడల్ నగరంగా రూపొందించబోతున్నామని నగర ప్రజలు సహకరించాలని కోరారు. అధికారులు కూడా దీనిపై ప్రత్యేక దృష్టి సారించి ప్రజలకు అవసరమైన కార్యక్రమాన్ని తప్పకుండా భుజస్కంధాలపై వేసుకుని బాధ్యతగా పనిచేయాలని అన్నారు. ఈరోజు గుంటూరు నగరంలో
ట్రాఫిక్ సమస్యను సాధ్యమైనంత వరకు త్వరలో పూర్తిగా నిర్మూలించాలనేటువంటి ఆలోచనతో కేంద్ర మంత్రి గారు పెమ్మసాని చంద్రశేఖర్ గారు అలాగే మేము డిస్కషన్ చేసుకున్న తర్వాత రైల్వే అధికారులు ముఖ్యంగా, ఎందుకంటే మనందరికీ కూడా తెలుసు నగరంలో హెవీ ట్రాఫిక్ ఆర్ఓబి లేకపోవడంతో కొన్ని చోట్ల గేట్లతో చాలామంది ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నాయి. అటువంటి అన్ని చోట్ల కూడా ఆర్ఓబిల నిర్మాణం కోసం అవసరమైనటువంటి ప్రణాళిక, ముఖ్యంగా ఆ ప్రాంతంలో ఎంతవరకు ప్రజలకు ఈ ఆర్ఓబీల వలన ఇబ్బంది లేకుండా చేయగలుగుతాం అనేటువంటి దాని మీద ఉదయాన్నే జాయింట్ ఇన్స్పెక్షన్తో ఏడీఎం సిపిఎం గారు ఉన్నటువంటి సైమన్ గారు అలాగే డిఆర్ఎం గారు ఈరోజు కలిసి జాయింట్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. మున్సిపల్ అధికారులు అందరితో కలిసి ముఖ్యంగా నెహ్రూ నగర్ ప్రాంతానికి సంబంధించి 3 గేట్లు, సంజీవ్ నగర్ గేట్ కానివ్వండి, అలాగే సీతానగర్ కానీ నెహ్రూ నగర్ కానీ, ఈ 3 చోట్ల కూడా రైల్వే అధికారుల ఆలోచనను బట్టి ఆర్ఓబీల నిర్మాణ కార్యక్రమాన్ని తీసుకోవాలంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అసెస్మెంట్స్ అంటే ప్రాపర్టీస్ అన్నీ కూడా ఎంతవరకు పోతా ఉన్నాయి, అసలు అక్కడ అవసరాన్ని బట్టి ఏ విధంగా చేస్తే ప్రజలకు మరింత ఉపయోగకరంగా ఉంటుంది, ట్రాఫిక్ సమస్య తగ్గుతుందనే దాటి మీద పూర్తిగా ఆలోచించి గతిశక్తి కార్యక్రమంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చి ఈరోజు 3 ఆర్ఓబీల నిర్మాణం చేసేటువంటి కార్యక్రమంతో పాటు అక్కడ ముఖ్యంగా నెహ్రూ నగర్లో ఇప్పుడున్నటువంటి కుగ్లర్ హాస్పిటల్ వైపు రోడ్డు 60 అడుగులు ఉండడం, అలాగే నెహ్రూ నగర్ రోడ్డు కూడా 60 అడుగులు చేయబోతున్నాం కాబట్టి వెంటనే అక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ సమస్యని కొంతవరకు తగ్గించేటువంటి ప్రయత్నంలో భాగంగా ఉన్నటువంటి సింగిల్ గేట్ని డబుల్ గేట్ చేయడం, అలాగే సీతానగర్ గేట్ని కూడా డబుల్ చేయమని చెప్పి ప్రతిపాదించడం జరిగింది. దానికి రైల్వే అధికారులు కూడా సమ్ముఖంగా ముందుకు రావడం చాలా సంతోషం. ముఖ్యమైనటువంటి విషయం, ఇప్పుడే 3 వంతెనల బ్రిడ్జ్ని ఏదైతే డొంక రోడ్లో ఉందో దాన్ని 4 ట్రాకులుగా చేయడంతో పాటు అక్కడ ఉన్నటువంటి వాటర్ ఏదైతే ఉందో బయటికి డ్రైన్ వాటర్ బయటికి వెళ్ళేటువంటి డ్రైన్ని ఈరోజు మోతీలాల్ నగర్ మీదుగా తీసుకుని వెళ్ళాలంటే అక్కడ వందలాది కుటుంబాలు నివసిస్తూ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా వెకేట్ చేసేటువంటి ఆలోచనతో గత వారం మొత్తం కూడా దాని మీద డిస్కషన్ చేయడం జరిగింది. కానీ ఈరోజు డ్రైన్ని కొద్దిగా ముందుకు తీసుకుని వచ్చి ఆ కార్యక్రమం కూడా వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేసేటువంటి కార్యక్రమం. అంతేకాకుండా ముఖ్యంగా గుంటూరు నగరంలో ఉన్నటువంటి మురికి నీరు యావత్తు కూడా అంటే 2 టౌన్ నుంచి వచ్చేటువంటి డ్రైన్ వాటర్తో పాటు 1 టౌన్లో అనేక ప్రాంతాల నుంచి డ్రైన్ వాటర్ అవుట్ ఆఫ్ ది సిటీ వెళ్ళేటువంటి మొండి గేట్ ఏదైతే ఉందో అది ఆల్మోస్ట్ 50-100 ఇయర్స్ బ్యాక్ చేసినటువంటి మొండి గేటు 2.5 మీటర్స్ ఉండటంతో ఇప్పటికే అవుట్ఫ్లో తగ్గిపోవడంతో వెనక్కి తగ్గిన ప్రాంతంలో మురికి నీరంతా కూడా ఇళ్లలోకి. వివేకానంద రెడ్డి హత్య జరిగి 6 ఏళ్లు అవుతున్నా ఇంకా న్యాయం జరగలేదని ఆయన కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. హత్య చేసిన నిందితులంతా యథేచ్ఛగా బయట తిరుగుతూ ఉంటే న్యాయం కోసం పోరాటం చేస్తున్న తాను మాత్రం భయపడుతూ తిరగాలా అని ప్రశ్నించారు. వివేక కేసులో నిందితులకి బెయిల్ రద్దు చేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన వేళ సునీత దంపతులు కడప ఎస్పీ అశోక్ కుమార్ ని కలిసి తాజా పరిణామాలని వివరించారు. పులివెందులలో వరుసగా 2 రోజుల పాటు జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే తన తండ్రి హత్య జరిగిన రోజులు గుర్తుకొస్తున్నాయని సునీత తెలిపారు. నాడు పోలీసులను బెదిరించి హత్యా స్థలంలో సాక్ష్యాధారాలు లేకుండా చేసిన వ్యక్తులు ఇప్పుడు పులివెందుల పోలీస్ స్టేషన్ లో డీఎస్పీని బెదిరిస్తున్నారని వ్యాఖ్యానించారు. పులివెందుల్లో జరిగే విషయాలు చూస్తుంటే 6 సంవత్సరాల క్రితం నాన్నగారు వైఎస్ వివేకానంద రెడ్డి గారిని హత్య చేసినప్పుడు జరిగిన సన్నివేశాలు మళ్లీ నా ముందుకి కనిపిస్తున్నాయి. చాలా సిమిలారిటీస్ అప్పటికి ఇప్పటికి. ఆ రోజు మార్చి 15, 2019 ఆ రోజు హత్య జరిగిన ప్రదేశంలో గొడ్డలు పోటుతో నరకబడి అక్కడ బాడీ పడి ఉంటే అది ఫస్ట్ హార్ట్ అటాక్ అని చెప్పారు. పోలీస్ అధికారిని బెదిరించి వాళ్ళ ముందరే క్రైమ్ సీన్ అంతా క్లీన్ చేసి పడేశారు. అక్కడ క్లూస్ ఉన్నాయా లేదా ఏమీ లేకుండా అక్కడ ఫుట్ ప్రింట్స్, హ్యాండ్ ప్రింట్స్ అన్ని క్లీన్ చేసి పడేశారు. తర్వాత నేను వస్తే నా దగ్గరకు ఒక లెటర్ తీసుకొచ్చారు. ఈ హత్య ఆదినారాయణ రెడ్డి, సతీష్ రెడ్డి, ఈటెక్ రవి చేయించారు అని రాసి తీసుకొచ్చి దాని మీద నా సంతకం పెట్టమన్నారు. దాని మీద నా రోజు నేను సంతకం పెట్టలేదు. ఈ రోజు నిన్న వీడియోలో అదే సతీష్ రెడ్డి గారు, అవినాష్ రెడ్డి గారు చూశాను. ఆ రోజు అవినాష్ రెడ్డి గారు వాళ్ళ అనుచరులు కలిసి ఎట్లా అప్పుడు పోలీసులు దబాయిచ్చారో మళ్ళీ ఇప్పుడు అదే కనిపిస్తుంది. అదే కదా ఆ తర్వాత మళ్ళీ మరుసటి రోజు నారాసుర రక్త చరిత్ర అని పెట్టారు. అది నన్ను నమ్మించారు. ఆ రోజు సాయంత్రం నా పక్కన ఉండి ఇట్లే ఒక మీడియాను అడ్రస్ చేస్తూ ఇది టీడీపీ వాళ్ళే చేయించారు అని చెప్పారు. అది నేను నమ్మాను. ఈ రోజు మళ్ళీ సురేష్ అంటే సంటి మా బంధువే, ఆయనకు దెబ్బలు తగిలాయని బాధపడుతున్నారు. ఆ రోజు మీరే చేయించినట్లు ఈ రోజు చేయించరు అని నేను ఎందుకు అనుకోవాలి నాకు తెలియదు. నాకు అన్ని ఒకే విధంగా ఉన్నాయి.
ఆ రోజు మీరే చేయించారు, మళ్ళీ ఈ రోజు కూడా మీరే చేయించుండొచ్చు కదా, అందరినీ రెచ్చగొట్టి చేయించేలా చేసిండొచ్చు కదా, మళ్ళీ ఇంకొకరి మీద బ్లేమ్ వేయడం. ఈ 6 ఏళ్ల పోరాటం ఇటువంటి సంఘటనలు జరగకూడదు అని. తప్పు ఎవరు చేసినా శిక్ష పడాల్సిందే, చిన్నైనా పెద్దయినా తప్పు చేస్తే శిక్ష పడాల్సిందే. ఆ రోజు చేసిన దానికి ఇంతవరకు ఎవరికి శిక్ష పడలేదు. లా అండ్ ఆర్డర్ తో పోలీస్ దగ్గర శిక్ష పడలేదు, కోర్టులలో శిక్షలు పడలేదు, ప్రజా తీర్పు లేదు. ఇది కంటిన్యూ అవుతూనే ఉంది. ఇది ఆగాలంటే ఎట్లా? తప్పు చేస్తే తప్పు అని చెప్పే ధైర్యం ఉండాలి. అంతేకాదు అప్పుడు స్టార్టింగ్ లో ఆదినారాయణ రెడ్డి, సతీష్ రెడ్డి, బీటెక్ రవి, తర్వాత చంద్రబాబు నాయుడు, ఇప్పుడు లేటెస్ట్ గా సునీత రాజశేఖర్ రెడ్డి చేయించారు ఇది అని ప్రూవ్ కూడా చేస్తున్నారు. ఎంతకైనా దిగజారడమేనా? ఎట్లా నమ్మాలి? ఏది నిజం ఏది అబద్ధం ఎట్లా తెలుస్తుంది? ఇట్లా మళ్ళీ మళ్ళీ జరగకూడదు అంటే గన తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాల్సిందే లేదా? పడాల్సిందే కదా. నాన్న నాకు మళ్ళీ రాడు. ఇట్లా మళ్ళీ ఇంకొకరికి జరగకుండా ఉండాలంటే తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాలి. శాంతి భద్రతలు రావాలి అంటే పులివెందులకి, కడపకి ప్రజలు ఆలోచించాలి. ప్రజలు ఆలోచించి దయచేసి నిజమేదో బయటకు వచ్చేలా చేయండి. అందరూ అక్యూస్డ్ కానీ అందరూ బయట ఉంటారు, తిరుగుతుంటారు. ఇది న్యాయమా? ఇంకా ఎన్ని రోజులు పోరాడాలి? ఈ రోజు ఎస్పీ గారితో ఇదే ఆవేదన వ్యక్తం చేశాను. ఎట్లా మనకి వైఎస్ వివేకానంద రెడ్డి గారి బర్త్డే జయంతి కని వస్తున్నాను. కూటమి పాలనలో అరాచకం, దాడులు, హత్యలు ట్రాక్ రికార్డులుగా నిలిచాయని వైసీపీ గుంటూరు అర్బన్ అధ్యక్షురాలు నూరి ఫాతిమా ఆరోపించారు. సుపరిపాలనకు బదులుగా మోసపూరిత పాలన సాగుతుందని మండిపడ్డారు. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక నేపథ్యంలో ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ పై జరిగిన దాడిని ఆమె తీవ్రంగా ఖండించారు. టీడీపీ గూండాలు చేసిన దాడికి వ్యతిరేకంగా గుంటూరులో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద వైసీపీ నాయకులతో కలిసి ఆమె నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ మేరకు నూరి ఫాతిమా మీడియాతో మాట్లాడారు. దాడులకు భయపడేది లేదని తెగేసి చెప్పారు. ప్రజలకు మంచి చేయడమే వైసీపీకి తెలుసునని అన్నారు. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ప్రజలు గుర్తు పెట్టుకుంటారని, సమయం వచ్చినప్పుడు తగిన రీతిలో గుణపాఠం చెప్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, టి వేణుగోపాల్, నిమ్మకాయల రాజనారాయణ తదితరులు పాల్గొన్నారు. పులివెందులలో రమేష్ యాదవ్ గారి మీద జరిగిన దాడి నిజంగానే చాలా బాధాకరం. ఎందుకంటారా, ఈ రాష్ట్రంలో మంచి అనే పేరు మర్చిపోయారు, మంచి చేయటం అనేది మర్చిపోయారు. ఈ కూటమి ప్రభుత్వంలో అరాచకాలు ఒక మాటే. ఇంకెవరు ఈ దేశంలో టీడీపీ కానీ కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో అనటానికి ఏమంటారంటే నీచ పరిపాలన, నికృష్ట పరిపాలన, దాడులు, హత్యలు, ఇవొక్కటే ట్రాక్ రికార్డ్. అంతే తప్ప మంచి అనేది, లేకపోతే మంచి సేవ చేయటం అనేది, లేకపోతే వాళ్ళు ఎమ్మెల్యేలు గెలిచిన తర్వాత ప్రజలకు అందుబాటులో ఉండటం, ఇవన్నీ అంటే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు వెంటే నాయకులు అన్నట్టు ఏ విధంగా ఉన్నారో ఇప్పుడు అది భిన్నంగా చెప్పుకునే విధంగా ఈ రాష్ట్రం తయారవుతుంది. ఏంటో చంద్రబాబు నాయుడు గారు నిజంగా ఒకళ్ళ మీద దాడి చేస్తానో అలా దాడి చేసుకుంటా పోతే ప్రతి మనిషి మీద దాడి చేయాల్సి వస్తుంది మీరు. ఎందుకంటే ఏదో ఆ ఎమ్మెల్సీ గారి మీద దాడి చేసినంత మాత్రాన భయపడి అందరూ ఒక అడుగు వెనకేస్తారనుకుంటారు. కానీ ఎవ్వరు అడుగు వెనక వేసే ప్రసక్తే లేదు. ఏదైనా కూడా ధైర్యంగా నుంచోని చేసి గెలిచినా ఓడినా నికార్సుగా నుంచోని మేము ప్రజల్ని ఓటు అడుగుతాం, నిజాయితీగా అడుగుతాం, మేము చేసిన పరిపాలన గురించి అడుగుతాం. అంతే తప్ప మీలాగా దొంగ ఓట్లు వేయటమో, లేకపోతే మీలాగా ఈవీఎంలు ట్యాంపర్ చేయటమో, లేకపోతే మీలాగా ఏమో అరాచకాలు చేయటమో, గూండాయిజం చేయటమో, ఇవన్నీ చేసేవి వైఎస్ఆర్సీపీ పార్టీ కాదు. చేయాలని అనుకుంటే ఎప్పుడో చేసేది. కానీ ఆ దృష్టి ఇది మాకు లేదు. ప్రజల దగ్గర నుంచి మందెన పొందడమే, ప్రజలకి మంచి చేయడమే, ప్రజల కోసం ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ స్థాపించారో ఆ పార్టీ మీద ఈ రోజు వరకు కట్టుబడి ఉండి ప్రతి ఒక్కటి కూడా ఈ రోజు కూడా ప్రజల వెంటే ఉంటాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు వెంట ఉంటున్నారు. ఏదో పులివెందుల్లో ఈ రోజు మీరు జరుగుతున్న ఈ బై ఎలక్షన్స్ గురించి ఎందుకు అంత కాన్సన్ట్రేషన్ ఎందుకు చేస్తున్నారు? ప్రజలకు మంచి చేయడంలో కాన్సన్ట్రేట్ చేయండి, అది బాగుంటుంది. ప్రజలకి ఏమైనా అందుబాటులో ఉండటం కానీ, వాళ్ళకి న్యాయం చేసే విధంగా కానీ, లేకపోతే మీరు చెప్పిన హామీలు కానీ అవన్నీ పూర్తి చేయడంలో మీరు విఫలమయ్యారు, ప్రజల్లోకి వెళ్ళలేకపోతున్నారు. అందుకోసం వైఎస్ఆర్సీపీ వాళ్ళ మీద దాడులు చేస్తా పోతున్నారు, వైఎస్ఆర్సీపీ వాళ్ళ మీద అబద్ధపు కేసులు పెట్టి వాళ్ళని జైల్లో వేస్తున్నారు. ప్రతి ఒక్కటి కూడా ప్రజలు గ్రహిస్తున్నారు. ఖచ్చితంగా దీన్ని ప్రతి ఒక్కటి కూడా మీరు చేసే ప్రతిరోజు ఈ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని మేము గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, ప్రజలు గుర్తుపెట్టుకుంటారు. ఎందుకంటే ఒకసారి చూస్తారు, 2 సార్లు ప్రతీకార చర్యలు తీసుకోవడంలో వైసీపీ ఎప్పుడు ముందుంటుందని ఆ పార్టీ సీనియర్ నాయకులు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. ఎర్ర బుక్ అనేది నీవు అట్ట వేసుకున్నావు, మేమైతే రక్తం సిరాతో మీ పేర్లు రాస్తామని అన్నారు. మాపై కోపంతో ప్రజాస్వామ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కూని చేస్తుందని మండిపడ్డారు. వైసీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ పై జరిగిన దాడిని ఖండిస్తూ గురువారం గుంటూరు కార్పొరేషన్
ట్రావెలర్స్ బంగ్లా ఆవరణలో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద వైసీపీ నేతలు నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ మేరకు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ఓటమి భయంతో బలహీన వర్గాల నేతపై దాడికి దిగటం దుర్మార్గమని ధ్వజమెత్తారు. ఈ విషయంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ గాడిదలు కాస్తుందా అని ఘాటుగా స్పందించారు. ప్రజాస్వామ్యం బతికి ఉండాలంటే ఎలక్షన్ కమిషన్ పారదర్శకంగా ఎన్నికల్ని నిర్వహించాలని అన్నారు. దాడి ఘటనపై ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకోవాలని అన్నారు. లేని పక్షంలో ఎంత దూరమైనా వెళ్తామని ప్రకటించారు. కార్యక్రమంలో వైసీపీ నేతలు నూరి ఫాతిమా, నిమ్మకాయల రాజానారాయణ, టి వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. ఒక బ్యాలెట్ కును ఒక బుల్లెట్ కి యుద్ధం జరుగుతూ ఉంది. బ్యాలెట్ ఓడిపోయి బుల్లెట్ గెలిచిందంటే ఈ భారతదేశంలో ప్రజాస్వామ్యం ఉన్నట్ట. ఈ బుల్లెట్కు నాయకుడు చంద్రబాబు నాయుడు, బ్యాలెట్కు నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజలు తప్పు చేశారా, ప్రజలు పొరపాటు పడ్డారా, ప్రజలు నిన్ను గెలిపించారు. బ్యాలెట్ ద్వారా నేను ఎన్నుకున్నారు, ఎవరైనా సీఎం. మేము అపోజిషన్లో కూర్చున్నాం, ప్రజలు ఇచ్చినటువంటి ఓటమిని అంగీకరించాం. బట్ ఇన్ డెమోక్రసీలో వాట్ బిఆర్ అంబేద్కర్ సెడ్, రాజ్యాంగం కనుక ఇఫ్ ఈజ్ ఎ మిస్యూజ్ ఐఎమ్ ది ఫస్ట్ పర్సన్ టు బర్న్ ఇట్. రాజ్యాంగం కనుక ఈ భారతదేశంలో కనుక మిస్యూజ్డ్ అంటే ఒక దేనికన్నా అనవసరంగా వాడితే నేను ఫస్ట్ పర్సన్ దాన్ని తగలబెడతానికి అన్నాడు. యూ నాట్ ఫీల్ అషేమ్? ఒక జెడ్పీటీసీ చనిపోతే ఒక బై ఎలక్షన్ జరుగుతూ ఉంటే మేము గెలిచిన సీటుని మేము క్యాండిడేట్ని పెడతా ఉంటే ఒక రమేష్ యాదవ్ అనేటువంటి ఎమ్మెల్సీ ఆంధ్రప్రదేశ్ బలహీన వర్గాల సంఘ ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్సీపీ బలహీన బీసీల సంఘం అధ్యక్షుడు ఆయన మీద దాడి చేస్తారా అంటే ఏంటి? వాళ్ళకి డోంట్ వాంట్ కంటెస్టా? ఇదేదో మరి జనరల్ ఎలక్షన్ చేయొచ్చుగా. రేపొద్దున నీకంటే బలవంతుడు నరేంద్ర మోడీ అది నేను నిలబెట్టకుండా బుల్లెట్ తెస్తాడు, నువ్వు ఒప్పుకుంటావా? మా అందరికంటే ఇప్పుడు సాధ్యంత వరకు బుల్లెట్ చెప్పినట్టు నడితే ఈ సామ్రాజ్యాన్ని బిన్ లాడెన్ ఎప్పుడో పరిపాలించేవాడు. బ్యాలెట్కి గౌరవం బట్టి ప్రపంచం అంతా కూడా గర్వపడేటువంటి భారత ప్రజాస్వామ్యాన్ని చూసి ఈ ప్రపంచం అంతా గర్వపడుతుంది. ఈజ్ ద ఫౌండర్ ఆఫ్ మహాత్మా గాంధీ, మహాత్మా పూలే. ఈరోజు చేసిన చర్యకి ఆ పూలే గారి విగ్రహం కూడా తలదించుకునే పరిస్థితి వచ్చింది. ఇటువంటి ప్రభుత్వం ఈరోజు బలహీన వర్గాల మీద దాడులు చేస్తూ ఉందని గుంటూరు జిల్లా అంబటి రాంబాబు గారి నాయకత్వంలో మరి ఈ రోజున మేమంతా కూడా సంఘటితంగా అటువంటి చర్యని ఖండిస్తున్నాం. రాబోయేటువంటి రోజులు ఇటువంటి పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. అండ్ మోరోవర్ ప్రభుత్వం ఉందనుకో, వాట్ ఈజ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఈజ్ డూయింగ్? స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఏమైనా గాడులు కాస్తుందా? దాని చైర్మన్ ఏం చేస్తున్నాడు? దాని కమిషనర్. పారదర్శకంగా ఎలక్షన్ జరిపించాల్సినటువంటి బాధ్యత ఎలక్షన్ కమిషన్ మీద లేదా? బూత్ క్యాప్చరింగ్, నామినేషన్ చేయడానికి భయపెడతాం, నామినేషన్ ఏదో పెట్టి రిజెక్ట్ చేయటం. ఒకవేళ మా వాళ్ళు గెలిచినా కూడా మీరు ఫోర్సుబుల్గా మీ వాళ్ళు గెలిచినట్టు రాసుకోవటం. ఈ రోజు ఉదయం ప్రపంచ బ్రెస్ట్ ఫీడింగ్ వారోత్సవాల సందర్భంగా గుంటూరు నగరంలోని స్థానిక కొత్తపేట నందు గల అహల్య హాస్పిటల్ నందు డాక్టర్ శనక్కెల రాజకుమారి గారి ఆధ్వర్యంలో అమ్మపాలే మొదటి ఔషధం, ప్రతి బిడ్డ ఆరోగ్యానికి ప్రాథమిక హక్కు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజకుమారి గారు మాట్లాడారు. తల్లిపాలు శిశువుకి అత్యుత్తమ మరియు సురక్షిత ఆహారం. అందులో శిశువుకి అవసరమైన అన్ని పోషకాలు, ప్రతి రక్షకాలు ఉంటాయి. పుట్టిన వెంటనే మొదటి 1 గంటలో తల్లిపాలను ప్రారంభించాలని అన్నారు. మొదటి పాలు శిశువుని ప్రకృతి టీకాల రక్షిస్తుందని చెప్పారు. మొదటి 6 నెలలు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. నీరు, తేనె, ఇతర ఆహారం అవసరం లేదు. తల్లిపాలు మాత్రం చాలు అని 6 నెలల తర్వాత కుటుంబ ఆహారంతో పాటు 2 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ తల్లిపాలను కొనసాగించాలని తెలిపారు. ఈ సందర్భంగా గర్భిణీ స్త్రీలకు ప్రొజెక్టర్ వేసి బ్రెస్ట్ ఫీడింగ్ యొక్క ప్రాముఖ్యతను తెలియజేశారు. అనంతరం పండ్లు పంచి పెట్టారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది, హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వారం ప్రతిరోజు ఇవాళ వరకు చేసాం. సో ఇవాళ మీతో లాస్ట్. సో ఇది మెయిన్గా ఎందుకు చేస్తున్నామంటే అవగాహన కోసం. తల్లిపాలు ఒక బలం ఏంటి, దాని యొక్క మంచితనం ఏంటి అనేది తెలుసుకోవటానికి. అందరు డెలివరీ అయినాక పాలు ఇస్తారు, అది కామనే. తెలియకపోయినా డెలివరీ అయినాక పాలు ఇవ్వాలని తెలుసు, కానీ దానివల్ల వచ్చే ఉపయోగాలు, బిడ్డకి ఏంటి ఉపయోగం, తల్లికి ఏంటి ఉపయోగం అనేది తెలుసుకోవటం. అలాగే ఎలా బేబీని పట్టుకోవాలి, ఎంతసేపు ఇవ్వాలి,
దాని తర్వాత ఏం చేయాలి ఇవన్నీ చెప్తాం. ఇంకా ఇవాళ న్యూస్ పేపర్ ఎవరైనా చదివారా? చదవలేదా? న్యూస్ పేపర్లో ఇవాళ దీని గురించి కూడా రాశారు. అంటే ముఖ్యంగా ఈ 2025లో వర్కింగ్ మదర్స్ కోసమే ఈ బ్రెస్ట్ ఫీడింగ్ డే అనేది సెలబ్రేట్ చేస్తాం. అంటే పనిచేసే తల్లులు ఎట్లా అంటే న్యూస్ పేపర్లో ఏమని ఇచ్చారు ఇది అంటే, హైదరాబాద్ కానీ మన పెద్ద సిటీస్లో తల్లి పాలు ఇస్తూ ఉంటుంది, కొన్ని రోజులకి ఎక్కువ పాలు వస్తూ ఉంటాయి. సో దానివలన ఆ పాలు ఏం చేస్తారు, మామూలుగా అయితే పడేస్తూ ఉంటారు. కానీ వాళ్ళు ఇంత మంచి ఉపయోగం ఉన్న పాలు పడేయటం ఇష్టం లేక వాళ్ళు దాన్ని కలెక్ట్ చేశారు. అంటే చిన్న చిన్న బ్యాగ్స్లో మనకి అమెజాన్లో కానీ షాపుల్లో దొరుకుతాయి. ఎట్లా అయితే మనకి జిప్ లాక్ బ్యాగ్స్ దొరుకుతాయో అట్లాగే ఈ తల్లి పాలు స్టోర్ చేస్తానికి అంతా పిండి ఆ బ్యాగుల్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టడం. ఆర్ కొన్ని చోట్ల ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ కొన్ని హాస్పిటల్స్ ఉంటాయి, అక్కడ పాలు రాకపోవటం వలన ఆ చిన్న బేబీస్ ఇబ్బంది పడుతున్నారు. సో ఆ బేబీస్కి వీళ్ళు పాలు సప్లై చేశారు. సో అంత ఉపయోగంగా వాళ్ళ ఎక్సెస్ మిల్క్ని వాళ్ళు అట్లా పంపించారు. అంటే ఒక్కొక్క తల్లి కనీసం ఒక 100 లీటర్ల వరకు రోజు నెలలకి సంవత్సరాలకి అట్లాగా 2 సంవత్సరాల వరకు ఇవ్వచ్చు. తల్లి డెలివరీ అయినాక 2 years 2 సంవత్సరాల వరకు ఇవ్వచ్చు. సో వాళ్ళు ఆ ఎక్కువ ఉన్న పాలు అట్లా హాస్పిటల్స్కి పంపించటం. ఇప్పుడు బ్లడ్ బ్యాంక్స్ ఎట్లా ఉన్నాయి, అలాగే ఈ బేబీ మిల్క్ కోసమని బ్యాంక్స్ పెట్టారు, అక్కడికి సప్లై చేయటం. సో అట్లాగా ప్రయోజనం కోసం. సో దానివల్ల చాలామంది ప్రీటర్మ్ బేబీస్ ఎవరైతే నెలలు నిండకుండానే పుట్టారో వాళ్ళకి చాలా ఉపయోగం ఉండింది. అది అంటే డబ్బా పాలు పట్టించకుండా ఇప్పుడు తల్లి పాలు పట్టడం వలన బేబీకి మంచిది. అదే గేదె పాలు కానీ డబ్బా పాలు పెట్టడం వల్ల అంత మంచిది కాదు, జస్ట్ పొట్ట నిండుతుంది అంతేగాని అంత మంచిగా ఉండదు. సో తల్లిపాలు ముఖ్యంగా ఈ 2025లో వర్కింగ్ మదర్స్కి ఎలా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.